బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నప్పుడు మనం రూపంతో ఆరాధించటము ఎందుకంటే గుర్తు చేయడం కోసం. అంటే వేదము వేదము చెప్పినప్పుడు ఆ సూక్ష్మత అండి, అంతా సూక్ష్మత చెప్పారు. తర్వాత అంతా మనం స్థూలంలోకి వచ్చేసాం, బాగా స్థూలంలోకి వచ్చేసాం. ఆ స్థూలంతో ఏమైందంటే ఇంకా స్థూల బుద్ధి ఎక్కువైపోయి మహాత్ములు ఏం చేశారంటే ఇంక వీళ్ళు సూక్ష్మత చేయలేరు కాబట్టి ఆ స్థూల బుద్ధిలో రూపాన్ని పెట్టారు. ఎందుకు అంటే అట్లీస్ట్ రూపం చూసినప్పుడు ఈ సూక్ష్మత గుర్తుకొస్తుంది అని వాళ్ళ ఉద్దేశం అప్పట్లో. సో సూక్ష్మత గుర్తుకు రావాలి అలాగా. తత్వం అంటే అందుకే ఎన్నో సార్లు చెప్తాను మీకు, స్పిరిచువల్ వేరు, సాధన వేరు. స్పిరిచువల్లో ఏంటంటే అన్నీ తెలుసుకుంటామే తప్పించి ఆచరించాం. జస్ట్ తెలుసుకుంటాము, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఎవరైతే ఇన్ఫర్మేషన్ లోనే ఆగిపోతారో చాలా మంది, చాలా వరకు సాధనలోకి వెళ్ళాలి అని అంటే, సాధనలోకి వెళ్ళాలంటే తప్పనిసరిగా డెప్త్కి వెళ్ళిపోవాలండి. డెప్త్ మీన్స్ తత్వంలోకి వెళ్ళిపోవాలి. అందుకే వేదంలో చెప్పారు కదండి అంటారు. వేదంలో జీవించటానికి చెప్పారు, తత్వము చెప్పారు, రెండు చెప్పారు. వేదాంతంలో జీవించటానికి చెప్పలేదు, తత్వమే చెప్పారు. అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికే చెప్పారు. సో ఉపనిషత్తుల్లో చాలా ఉపనిషత్తులు సూక్ష్మత ఉన్నాయి. నేను జ్యోతి వెలిగించాక అందరూ ఇది ఉపనిషత్తుల్లో వీచి కదా ఎలాగ చేశారు అని అంటే, ఓహో ఉపనిషత్తుల్లో ఉందా అని అప్పుడు అర్థమైంది. కానీ ఉపనిషత్తుల్లో చదవకుండా మనకి ఎలా తెలిసింది అంటే లోపల సూక్ష్మతతో అది స్ఫురణ. అంటే నా అన్వేషణలో నేను చిన్నప్పటి నుంచి అందరినీ చూసినప్పుడు, మా నాన్నగారితో సహా అందరినీ చూసినప్పుడు చాలా చదువుకున్నారు, చాలా చేశారు. కానీ ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం కష్టమైంది. అందుకని చాలా వరకు డెప్త్ సాధనకు వెళ్ళి కూడా చాలా కనపడేవి నాకైతే. అందుకని తర్వాత బుక్స్ రాసేవాళ్ళు, వాళ్ళు ఏ స్టేజ్ లో ఉంటే ఆ స్టేజ్ లో రాశారు తప్పించి కొత్తగా రాయలేరు. వాళ్ళ ఏ స్టేజ్ నుంచి రాశారు అప్పుడు మనం అక్కడితోటే ఆగిపోతాము. అన్నీ కూడా చైతన్యము, ఇదే చైతన్యము ఆత్మ యొక్క శక్తి అన్నప్పుడు మనం ఆత్మ దగ్గరికే వెళ్ళిపోతే సరిపోదా అని ప్రయత్నము. ఆ కుస్తీలోనే ఇంత దూరం వచ్చాము. అందుకని ఒక్క బుక్ కూడా చదివితే మనస్సుతో వెళ్ళిపోతుంది కాబట్టి, ఆ మనస్సు ఊహాజనితంగా వెళ్ళిపోతుంది కాబట్టి చదవడానికి ఇష్టపడలేదు. అందుకే సో మరి ఎలా వచ్చినాయి ఇవన్నీ అని అంటే, ఆ లోపల ఏదైతే ఉందో ఆ ఆ శక్తి నడుపుతోంది. సో ప్రతిదీ ఆ ఎప్పుడు నాకు అరుణాచలంలో మా గురువు గారు ఇనిషియేషన్ ఇచ్చారు అని అడిగితే ఏమో ఏ ఇయరో నేను ఇప్పటికే మర్చిపోయాను. అయ్యేం గుర్తుండవు. అయితే తీసుకున్న ఎనర్జీ తెలుస్తుంది తప్పించి మిగతా ఏమీ తెలియదు. సో ఇలా ప్రతిదీ అడుగుతారు అందరూ. తత్విదానందుల వారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళారా అంటారు. ఏమో అంటే ఆ నా దృష్టిలో అనవసరం అనిపిస్తుంది. నా దృష్టిలో ఏంటంటే ఈ ప్రెజెంట్ ఒక్కటే. అలాగే మనకేం చేశారంటే ఆ స్థూలం ఎక్కువైపోయే కొలది మెమరీ అంటే మనస్సుతో మనిషి ఎక్కువైపోయాడు. అంతకుముందు బుద్ధితో మనిషి ఉండేవాడు, అంతకుముందు ఆత్మతో మనిషి ఉండేవాడు, తర్వాత బుద్ధితో మనిషి, తర్వాత మనస్సుతో మనిషి, ఇప్పుడు శరీరంతో మనిషి. ఈ నాలుగు చూస్తున్నాను నేను. అందుకని ఇప్పుడు శరీరంతో మనిషి కాబట్టి ఇంకా శరీరానికి సంబంధించిన సుఖమే కావాలి, ఆ శరీరానికి సంబంధించినదే కావాలి, ఇంకేం వద్దు. ఇలా మనిషి ఇలా చూస్తుంటే ఇలా కిందకి వచ్చేస్తున్నాడు. ఇంత జ్ఞానం ఉన్న మనిషి ఇలా కిందకి వచ్చేస్తున్నాడు. పాపం వాళ్ళు పెట్టింది ఏంటంటే బ్రహ్మ అంటే సృష్టి, విష్ణు అంటే స్థితి, శివుడు అంటే లయము,
ఇలా 3 భాగాలు పెట్టారు. త్రిమూర్తులు అని. అంటే ఈ 3 ఉన్నాయి. ఈ 3 నీలో ఉన్నాయి అని తెలియచేయటానికి సంకేతాలు. అవి మనకి ఆరాధన. అందుకే ఆరాధన. ఎందుకు? మీరు ఆరాధించినప్పుడు, మీరు ఎప్పుడైతే ఆరాధిస్తున్నప్పుడు ఆ స్థితులని గుర్తు పెట్టుకోవడం కోసం ఆ ఆరాధనలో సృష్టి అంటే అది ఎప్పుడొచ్చిందో తెలియదు. అది పుట్టేసింది. అది ఎప్పుడైతే జస్ట్ అందుకే బ్రహ్మకి ప్రత్యేకంగా గుళ్ళు గిళ్ళు ఏమి ఉండవండి. ఓకే. విష్ణు దగ్గరికి వచ్చేటప్పటికి అది స్థితి. అది స్థితి కాబట్టి విష్ణువుని ఆరాధించేటప్పుడు స్థితికారుడు అంటే నా స్థితి ఏంటి, నా స్థితిలో నేను ఎలా ఉన్నాను అని చూసుకోవాల్సి ఉంటుంది. ఎలా ఉన్నావు? ఇలాగే అన్ని అలంకారాలతోటి ఉన్నావు అని తెలియచేయడానికి విష్ణువు. ఇన్ని అలంకారాలతో ఉన్నావు అని. సో ఎప్పుడైతే అది తెలుసుకుంటామో, మరి విష్ణువు ఇదంతా చూస్తున్నారు కానీ మీరు విష్ణువుకి అది ఇష్టం, విష్ణువుకి ఇది ఇష్టం, విష్ణువుకి ఇది అలా అంటున్నారే తప్పించి అన్నీ ఉన్న విష్ణువు లక్ష్మీదేవిని పాదాల దగ్గర ఉంచాడు. లక్ష్మీదేవి అంటే భార్య కాదండి. మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి. అదేంటండి పెళ్ళాన్ని కాళ్ళ దగ్గర పెట్టాడు. పురుష అహంకారం. ఈ ఎదవ సినిమాలు సీరియల్స్ చూసి దరిద్రం. ఇవన్నీ వాళ్ళకి స్టోరీలు కావాలి. ఆ స్టోరీలు మనుషుల మీద అయిపోయి దేవుళ్ళ మీద మొదలు పెట్టారు దుకాణం. ఇవన్నీ కలగలిసి మనిషి తనకు కావాల్సినట్టు అన్ని మలిచేసుకున్నాడు. ఓకే. ఆయన చూడండి, అంత స్థితిలో అన్ని చూసి అన్ని ఉండి కూడా శేషపాన్పు మీద అంటే అంతటి కాలకోట విషయము భయంకరమైన అన్నింటి మీద చాలా సిద్విలాసంగా ఉన్నాడు. అంటే స్థితిలో ఇన్ని ఉన్నా చుట్టూ ఎక్కడున్నాడు? సముద్రం అంటే సంసారం కదండి. సముద్రం అంటే ఏంటి? సంసారంతో పోల్చారు. ఎందుకు పోల్చారు? అంతటి అలలు, లేకపోతే అంత పెద్ద సముద్రంలో ఆయన అలాంటి శేషపాన్పు మీద అంత లక్ష్మీదేవిని పాదాల దగ్గర పెట్టేసి, అంటే అలా నువ్వు డబ్బుని అలాగ తోసి పడేసావంటే ఇంత సిద్విలాసంగా ఉంటావు అని తెలియచేసే స్థితికారుడు విష్ణువు. సో ఆయనకి కనకం ఇస్తే కనకం వస్తుంది, ఆయనకి ధనం ఇస్తే ధనం వస్తుందని చెప్పి అయ్యో ఎన్ని ఎన్ని మూర్ఖత్వపు ఆలోచనలతో చేస్తారు. కానీ తత్వం అలా చెప్పదండి. తత్వంలో ఏముంటుందంటే నీ దగ్గరికి వచ్చేస్తుంది, బయట బయట ఉండదు, నీ దగ్గరికి వచ్చేస్తుంది. భగవంతుడు కూడా నీ దగ్గరే. ఇప్పుడు ఈ హృదయంలో స్థితి ఇది. ఈ హృదయంలో ఎన్నున్నాయి? ఎన్నున్నాయో అన్నున్నాయి. ఎవరికి ఎన్నున్నాయో అన్నున్నాయి ఆ హృదయంలో. అవి ఇక్కడే అన్ని మంటలు ఇక్కడే ఉంటాయి హృదయం. ఈ ఇన్ని మంటలు ఈ స్థితిలో ఉంది నీ హృదయం. ఈ స్థితి నుంచి నువ్వు ఎక్కడికి రావాలి? లయకారుడు శివుడు దగ్గరికి రావాలి. శివుడు అంటే మళ్ళీ మీరు పార్వతీదేవి, వినాయకుడు ఫ్యామిలీ కాదండి. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ శివుడు ఏంటి అని అడగకూడదు. నామరూపాలతో ఏవో పురాణంలో పుట్టించిన శివుడు. నిరాకార నిర్గుణ స్థితి అన్నప్పుడు మీరు అటువంటి స్థితిలో ఆరాధన. ఇంకా మరి దుర్మార్గం పెరిగిపోయి శివుడికి కిరీటం, శివుడికి కళ్ళు, శివుడికి మీసాలు అంటే జనాల అట్రాక్షన్ కోసం చేసే పనులు నెక్స్ట్ జనరేషన్ కి ఒరిజినాలిటీ పోయి డూప్లికేట్ వస్తుంది. ఇంకా మేము చేయలేక నా ప్రయత్నం ఏంటంటే కనీసం మీలాంటి వాళ్ళకి చెప్పిన అట్లీస్ట్ మీ మనవలో పిల్లలో ఎవరో ఒకరికి నెక్స్ట్ తరం వాళ్ళకి నాయన ఇది పరిస్థితి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ మాత్రం కూడా తెలియదు అని నా బాధ. ఓకే. సో శివుడు అంటే నిరాకార నిర్గుడు. అందుకే మీరు అభిషేకం చేసినా తీసుకోడు, ఏం చేసినా తీసుకోడు. కాదండి పాలు అభిషేకం చేస్తాను తీసుకోడు, పంచదార అభిషేకం చేస్తాను శివుడు అభిషేక ప్రియుడు. ఎవడండి చెప్పాడు? అలా అలా మొదలుపెట్టి
అప్పుడు నిరాకార నిర్గుణుడు శక్తి స్వరూపుడు కాబట్టి అప్పట్లో ఏం చేశారనంటే ఆ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలు, శివుడి యొక్క మంత్రాలన్నీ కూడా శక్తి మంత్రాలు ఉంటాయి. పంచాక్షర అష్టాక్షర అంటే అవన్నీ శక్తి మంత్రాలు ఉంటాయి. అప్పట్లో ఆ మంత్రాలు చదివే వాళ్ళు కూడా చాలా శక్తివంతులుగా ఉండేవారు. వాళ్ళ నుంచి వచ్చే మంత్రము ఆ పెట్టిన స్టోన్ రిసీవ్ చేసుకునేది. రిసీవ్ చేసుకుని, మీరు నమ్ముతారా, రిసీవ్ చేసుకుని వాళ్ళు చదివిన మంత్రాలకి స్టోన్ కూడా బద్దలైపోయేది. అంటే అంతటి, అంటే రాతిలో కూడా ప్రాణం ఉంటుందని అందరూ చెప్పినా నేను నమ్మలేదు. మొన్న అప్పుడు నాకు ఇప్పుడు దసరాకి దీక్షలు చేస్తున్నప్పుడు ఒక కొండను తవ్వేస్తుంటే ఆ కొండ పిలుపు నన్ను లాక్కెళ్తే అప్పుడు అర్థమైంది రాతిలో కూడా స్పందన ఉంది అని. నేను మౌనం పెట్టుకుని, ఉపవాసం పెట్టుకుని 7 రోజులు గదిలో ఉండి 8వ రోజు విరమించాల్సి వచ్చింది. నేను పెట్టుకున్నది ఎక్కువ రోజులు, కానీ విరమించి ఆ కొండ పిలుపుకి పరిగెట్టాల్సి వచ్చింది. మా ఆశ్రమంలో ఇప్పుడు జ్యోతి పక్కన పెట్టాం చిన్న స్టోన్, అది అక్కడ కొండ నుంచి తెచ్చింది. సో అప్పుడు అర్థమైంది, ఓ రాతిలో ఇంత స్పందన ఉంటుంది అని. సాధనలో అర్థం అవ్వాలి, కానీ ఇవన్నీ చెప్తే ఏం అర్థం అవుతుందండి. అనుభవంలో ఊహ రాకూడదు. మెడిటేషన్ లో కూర్చున్నానండి నాకు ఇది వచ్చింది అన్నాడంటే అది ఊహ. ఒరిజినల్ గా స్పందన, ఆ రియాలిటీ జరగాలి, జరిగితే అది అనుభవం అంటారు. రియాలిటీలో అది కరెక్టే అని నాకేం తెలుసు అండి, అది పిలిస్తే పరిగెట్టుకెళ్తే ఏంటో అర్థం అవ్వలేదు. ఒక ఘోష మన్నాడు వెళ్ళి ధ్యానం చేసినప్పుడు అప్పుడు తెలిసింది, ఆ కొండని క్రేన్లతో తవ్వేస్తున్నారు, అది దాని ఘోష. సో ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మా అమ్మాయికి ఫోన్ చేసి నా బాధనంతా వ్యక్తం చేసుకున్నాను. నేను ఏం చేయలేకపోతున్నాను, ఇక్కడ పరిగెట్టాను అక్కడ పరిగెట్టాను, గవర్నమెంట్ తో ఈ కొండని తీసేస్తున్నారు అని అంటే, నందు నువ్వేం చేయగలుగుతావు, నువ్వు వెళ్ళి ఇప్పుడు ఎవరిని ఢీ కొట్టలేవు కదా, అట్లీస్ట్ ఆ స్టోన్ తెచ్చుకో, అది నిన్ను పిలిచింది అంటే నీకోసం ఏదో చేస్తావని, ఏదో మొత్తం మీద నీకేదో స్పందన కలిగింది కాబట్టి అక్కడి నుంచి స్టోన్ తీసుకురా. నువ్వు కింద భూమిలో బోల్డ్ రకాల స్టోన్స్ పెట్టావు కదా, అలాగే అదేమన్నా ఆశ్రమం వచ్చేయాలనుకుంటుందేమో, నువ్వు పోనీ ఆ స్టోన్ తీసుకురా, మళ్ళీ మనం ఆశ్రమంలో దాన్ని ఏదో ఒకటి చేద్దామంది. మంచిది, మంచి సలహా చెప్పింది అనిపించింది. అంతే, అది తెచ్చుకుని వచ్చే వరకు నా గుండె ఘోష ఆగలేదు అక్కడ. అంటే చూడండి, ఎక్కడ కొండ నుంచి నా గుండెకి స్పందన అందింది అని అంటే, ఈ ప్రకృతితో మమేకమైనప్పుడు ఆ స్పందన అదంతా. సో ఇలా చెప్పాను అనుకోండి, ఒక ఊహ వస్తుంది, ఒక ఊహ రాకూడదు. అన్ఎక్స్పెక్టెడ్ గా మనం ఏదో సాధన చేస్తున్నప్పుడు మనకు తగిలితే అనుభవం. అలా మొత్తం మీద ఇవన్నీ కూడా అంటే అప్పుడు చదివిన మంత్రాలకి, అంటే వాళ్ళ యొక్క శక్తికి అలా పగలేవు కాబట్టి వాళ్ళు ఏం చేశారు అని అంటే, అభిషేకము, వాటర్ తో దాన్ని చల్లబరచటం. అగ్నికి వాటర్ ఒక్కటే ఆపోజిట్ కాబట్టి వాళ్ళు ఏం చేశారు, చక్కగా నీళ్లతో ముందు చల్లబరిచి అప్పుడు మంత్రం చదివేవారు. అలాంటి శక్తివంతులండి అప్పుడు. సో దాన్ని ఏం చేశారు, అభిషేకం ఇష్టం అని చెప్పి దానికి మళ్ళీ పాలు. సో శివుడికి కోపం వస్తే ఇప్పుడు నాతో ఎందుకండి కింద చేయించుకుంటాడు నాతో. ఒక్కొక్కసారి ఆశ్రమం పనులు విసిగిపోతే అనుకుంటాను, కోపం వచ్చి ఉంటుంది అందుకే నన్ను ఎత్తి మీద ఇంత పెద్దది పెట్టేది. ఒక్కొక్కసారి అనుకుంటాను, కో పాపం ఆయనకి అది నచ్చినట్టుంది, వద్దులే ఇది పాలు పోయకుండా నీళ్లు పోసేసింది కాబట్టి, ఇదే నిజాయితీ పర్రాలు కాబట్టి నాతో శివలింగ ప్రతిష్ఠ చేయించుకున్నట్టున్నాడు అడుగుని అని అనిపిస్తా ఉంటుంది. సరే ఏది ఏమైనా మీరు పోసే పంచదారలు, మీరు పోసే తేనెలు, మీరు పోసే పంచామృతాలు ఆ రాతిని అంత పోగొట్టడం తప్పించి నోటితో మంత్రంతో శక్తి ఇవ్వలేని మనుషులు ఇలాగే చేస్తారు. మీరు ఒక్కటే అప్పుడు మంత్రశక్తికి అది కాబట్టి చేశారు. మీరు ఎక్కడా చరిత్రలో పాలు అభిషేకం చేశాను ఎక్కడ,
సో లయకారుడు అంటే రిసీవ్ చేసేసుకుంటాడు అన్ని. ఆ స్థితి నిరూపించి చూపించారు మన పెద్దలందరూ. అయ్యో, భారతదేశ చరిత్రలో వాళ్ళంతంత తపస్సు చేసి వాళ్ళు ప్రతి దానిలోనూ ఆ శక్తిని కనుగొని మనకి నిరూపించి చూపిస్తే ఎంత దిక్కుమాలిన మనుషులు అనిపిస్తుంది నాకు. ఎంత చిన్న చిల్లర విషయాలకి దండం పెట్టేసుకుని, ఇగో నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తానని, కోరికలతో భక్తి. ఏ భక్తి లేకపోయినా పర్వాలేదండి, కోరికలతో భక్తి ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళింది. ఓకే, కాబట్టి ఇది మన పూజా విధానంలో వచ్చిన మార్పులు సంగతి చెప్పేశాను. ఓకే, మీరు పాటిస్తే చాలంటాను. మీరేమి ఎవరికి సలహా ఇవ్వకూడదు. ఇస్తే వాడు వాదిస్తాడు, మీకు తెలియదు, మీరు చెప్పలేరు. ఇప్పుడు మేమంటే అంత డెప్త్కి వెళ్ళాం కాబట్టి ఏదైనా చెప్పగలుగుతాం. వాడు మా మాటకి వాక్శుద్ధి ఉంటుంది కాబట్టి నోరు మూస్తాడు. కానీ మీరు పాటిస్తే, మీరు చెప్తే వాడు వాదిస్తాడు. వాడిది ఏదో మనకి మైండ్లోకి ఎక్కేస్తుంది. నేనేమంటానంటే, మీరు అట్లీస్ట్ పాటించండి. పాల ప్యాకెట్ పట్టుకెళ్ళి వాటి మీద పోసేయడం కాదు. అభిషేకం అంటే నీరు, అది మీ ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో చేసుకోలేకపోతే గుళ్ళో చేస్తున్నప్పుడు మనం అక్కడ నుంచి దండం పెట్టుకోవచ్చు. ఇక మీరు పోసే అక్కర్లేదు. ఇంకా మీకు అంత పోసేయాలి శివుడు కనిపిస్తే, ఎవరెవరు ప్రాణుల్లో ఈశ్వరుడు ఉన్నాడండి. ఆ ప్రాణులకు ఆ పాలు, ఇవాళ గుడికి వెళ్తున్నాము, సో ఈ ప్రాణికి నేను ఆ పాలు పోస్తాను, అయిపోయింది, ఈశ్వరుడు పోసినట్టేనండి. ఇది నిరూపణ. ప్రతిదీ ఆత్మారాముడికి, ఆత్మ యొక్క శక్తికే వెళ్తోంది అని ఎంతో నిరూపణ. ఇంకా అన్ని అనుభవాలు చెప్తే ఏదోలా ఉంటుంది. సో ఈ అరుణాచలంలో అనుభవం కూడా అదే అయింది నాకు. ఆ ఉన్న లింగం బద్దలయ్యి నేను తింటున్న ఆహారం అన్ని అందులోకి వెళ్ళినాయి అగ్నిలో. ఓ ఇది కరెక్ట్ అని నిరూపణ కూడా కరెక్ట్ గా అయింది. సో నేను చెప్పను అలాగా. ఏంటి, నాకు అప్పుడు ఆత్మ దర్శనం అయింది, ఇది అయింది. ఆత్మ దర్శనం అయితే నువ్వు ఇలా ఉండవు, అలా కాదు. దర్శనం అవ్వదు, ఆత్మగా జీవించటము. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మగా జీవించటం. జీవుడిగా దిక్కుమాలిన పరిస్థితులు, బుద్ధులు, గుణాలు ఇవన్నీ లేకుండా ఆత్మగా జీవించటం. జీవించి నిరూపించి ఆత్మశక్తిని, క్రియేషన్ ని అన్నింటికి తాకట్టు పెట్టకుండా జీవించటమే ఆత్మ సాక్షాత్కారం. ఓకే, అలాంటి స్థితి మనకుంటే చాలు. ఒకటి, ఇలా 3 దశలుగా మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ ఉగాది రోజు చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. మీ ఆలోచన సృష్టించేశారు, ఇక్కడ సృష్టి జరిగిపోయింది. అది మంచా చెడ అనేది మీరు ఆల్రెడీ మీ ఆలోచన ద్వారా సృష్టిస్తారు. లేకపోతే కోరిక, ఏదైనా సరే ఫలానాది కావాలి అని మనకి అనిపించిందంటే తెచ్చుకుంటున్నాము అంటే దాని వైపు మీరు ఆల్రెడీ సృష్టి చేసేసారు. చేసినప్పుడు ఇక్కడ స్థితి, దాని గురించి మీరు పరుగులు పెడతారు, లేదంటే దాని గురించి కృషి చేస్తారు, అన్నీ చేస్తారు. అంటే ఇక్కడ స్థితి, ఆ స్థితిలో చేసేస్తారు. ఓకే, అప్పుడు దాని ఫలితం లయం మీరే అనుభవిస్తారు. ఓకే, కాబట్టి సృష్టి చేసేటప్పుడే ఇక్కడ నెమ్మదించాలి. అందుకే ధ్యానము, అందుకే జ్ఞానము. మీరు సృష్టి చేసేసాక మేము మార్చలేం. ఇలాంటి సృష్టిలకి మళ్ళీ ఎంకరేజ్ చేయడానికి జ్యోతిష్యాలు, లేకపోతే సిద్ధాంతులు, వాస్తులు ఇవన్నీ పుట్టుకొచ్చేసినాయి, పొలోమన పుట్టుకొచ్చేసినాయి. సో మీరు మీ భయానికి క్యాష్ చేసుకోవడానికి ఎన్నో వచ్చినాయి. సో కాబట్టి ఇది మీరు గుర్తించాలి. గుర్తించి ఇక్కడ కామైతే సృష్టి తగ్గితే స్థితి కూడా తగ్గుతుంది. అప్పుడు లయంలో శాంతి ఉంటుంది. ఇక్కడ పులోమని మీరు వ్యవహారాలు పెట్టేసుకుంటే ఇక్కడ స్థితిలో కూడా కష్టమే ఉంటుంది. ఇప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, ఇన్ని పెట్టుకున్నారు, ఇన్ని చేస్తున్నారు, ఇన్ని మీ బాడీ చూసుకుందా లేదా మీకేంటి అని అడుగుతారు.
ఎన్ని పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా అది అక్కడితో డిలీట్ అయిపోతుంది కాబట్టి ఇన్ని చేయగలుగుతున్నాం. దాంట్లో కోరిక లేదు, వ్యామోహం లేదు, దాని నుంచి ఆశించేది లేదు కాబట్టి అది నాకు బరువు కాలేదు. ఏ ఫలితాన్ని ఆశించకుండా నువ్వు పని చేస్తే నన్నే చేరుకుంటావు అన్నాడు శ్రీకృష్ణుడు. సో ఫలితంతో పని చేస్తే ఇక్కడ బరువు, గుండె బరువు. ఓకే, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏం చూసినా ఏది ఇందులోకి దూరదు. ఎంతమంది ఏం పెట్టినా ఏం చేసినా అప్పటికప్పుడు ఆనందం ఆనందంగానే ఉంటుంది. ఎవరిని చూసినా నా బిడ్డ కింద అనిపిస్తుంది అని అంటే ఎందుకు అనిపిస్తాంది అంటే ఆ హృదయ స్పందన. ఎందుకంటే మన బిడ్డే మనం బిడ్డ అనుకున్నాం. నేను మన బిడ్డే బిడ్డ అనుకోలేదు. అందరూ నా వాళ్ళు అనుకున్నాను కాబట్టి ఆ టైంకి ఎవరిని చూసినా ఆనందంగానే అనిపిస్తుంది. నా బిడ్డని ఎలా అయితే తిడతానో వాళ్ళని అలాగే తిడతాను. తప్పు చేస్తే మంచిగా ఉంటే మంచిగా. అప్పుడు ఇది అర్థం అవ్వదండి. ఎందుకంటే లోకంలో ఎవరు అలా కనపడరు కాబట్టి అర్థం అవ్వదు. కానీ ఎవరి కోసమో చేయట్లేదు, ఇది నా కోసం చేసుకుంటున్నాను. ఎందుకని అంటే ఇక్కడ నాకు హాయిగా అనిపించాలి. ఇప్పుడు కొత్త కొత్త ఇదివరకైతే అసలు చాలా చిరాకు పనులు ఇలాగా ఎవరింట్లో భోంచేయాలన్నా, ఎవరింట్లో ఉండాలన్నా, ఎవరింట్లో చిన్నప్పటి నుంచి లేదు అసలు. ఇవాళ కొత్తగా నేర్చు కష్టం. అది ఏదన్నా కొద్దిగా చిరాకు అనిపించొచ్చేమో కానీ మనుషుల మీద ప్రేమ అయితే తగ్గదు, ఆ స్పందన అయితే తగ్గదు. అంటే హృదయం ఖాళీ చేసుకుంటే అక్కడ స్పందన ఉంది, అది మన చేతుల్లో ఉంది. అందుకని శివుడు ఎందుకు లయం అవ్వడానికి శివుడు. నిరాకార నిర్గుణ స్థితి అనేది హృదయంలో రావాలి. వస్తే ఆ హృదయంలో ఆ నిరాకార నిర్గుణ స్థితి వచ్చేసినప్పుడు మనం ఏం చేసిన బెంగ కాని, బాధ కాని, భయం కాని రాకుండా హ్యాపీగా ఉంటుంది. ఏదైనా వచ్చి పడిపోతున్నప్పుడు ఆ కాసేపు అది మనల్ని ఊపుతుంది. ప్రారంధం ఒకటి ఉంటుంది కదండి, అది మనల్ని ఊపుతుంది. ఏ ప్రారంధము అంటే నేను సృష్టి చేసిన దాంట్లో ఎక్కడో చిన్న లోపం ఉంటే అది మనల్ని ఊపుతుంది. సో ఎదురుగుండా చుట్టూ సొసైటీ కానీ, ప్రపంచం కానీ, మనుషులే కదండి, అందరూ ఒక నెగటివ్ ప్యాటర్న్ లో ఉన్నప్పుడు ఆ నెగటివ్ మనల్ని ఊపుతుంది. కానీ నువ్వు స్టాండర్డ్ గా నిలబడాలి. గాలివానికి లూజ్గా ఉన్న చెట్లన్నీ పడిపోతాయి. భూమిని ఏ చెట్టు అయితే బలంగా పట్టుకుంటుందో అది మాత్రం నిలబడగలుగుతుంది. అంటే అది అలర్ట్ గా ఉంది. ఓకే, ఎంత పెద్ద చెట్టు అయినా టప్మని పడిపోతుంది. అలర్ట్ గా లేదు, సడన్ గా గాలివాన వచ్చింది పడిపోతుంది. మనం కూడా ఈ ప్రపంచంలో జీవించేటప్పుడు భగవాన్ చెప్పాడు, ఎలర్ట్ గా ఎరుకతో జీవించండి, లేకపోతే టప్మని పడిపోతాం. పడిపోవడం ఎక్కడికి వెళ్తాం, ప్రపంచ వ్యామోహంలోకి చాలా దూరం వెళ్తాం. వెళ్ళాక అక్కడి నుంచి అహంకారము లేకపోతే భోగలాలసత్వము ఏం చేస్తుందంటే సర్దుకుంటూ ఉంటుంది. పర్వాలేదులే పర్వాలేదులే, మన చుట్టూ బోల్డ్ వెదవులు ఉంటారు. వాళ్ళందరినీ చూసి వాళ్ళందరూ ఉన్నారు నేను ఉండకపోవడం ఏంటి, ఇలా సర్దుకుంటూ ఉంటాం. చాలా సార్లు చెప్పేశాను, మళ్ళీ చెప్తాను. జీవించేటప్పుడు మీకంటే కింద వాళ్ళని, పూరు వాళ్ళని చూసుకోండి. వాడు ఏమీ అనుభవించట్లేదు. ఓకే, ఎదగాలంటే లోపల ఎదగాలంటే మహాత్ములతో పోల్చుకోండి, ఇంకా మధ్యలో ఎవ్వరితో పోల్చుకోకండి. ఇది ఈ ఉగాది రోజు గుర్తుపెట్టేసుకోండి. మీకంటే పూరు ఇంకెందుకు పనిచేయనోని చూస్తే వాడు తిండి కోసమే గడగడలాడిపోతూ ఉంటాడు. వాడికి మంచం కంచం ఏముండదు, ఎక్కడ పడితే అక్కడ పడుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాడితో పోల్చుకోవాలి మనం, పోల్చుకుంటే జీవించేటప్పుడు. అప్పుడు మనం చాలా సౌకర్యాలతో ఉన్నట్లు లెక్క. అలాంటి స్థితి. నేను ఎప్పుడు రోజు తెల్లారి లేస్తే, ఇవాళ మళ్ళీ ఉగాది, ఇవాళ కూడా అదే అనుకుంటాను. తెల్లారి లేస్తే నాకేమీ లేదు, ఈ రోజు భగవంతుడు ఇచ్చాడు, ఈ రోజు ఏమి ఇస్తే దానికి నమస్కారం, ఆయన ఇచ్చింది నేను స్వీకరిస్తాను, ఆయన ఇవ్వకపోయినా నేను బాధపడను, అయిపోయింది అంతే. సరి చేయటానికి నా ఎదురుకుండా ఉన్న పిల్లలకి చెప్తాను, ఎందుకంటే రేపు రొద్దుట వాళ్ళు పాపం చేయకూడదు కాబట్టి, వాళ్ళ ప్రారంధం పెంచుకోకూడదు కాబట్టి సరి చేయటానికి ఇదిగో ఇది ధర్మము, ఇలా చేయండి ఇలా చేయండి అని గట్టిగా చెప్తాను, నెమ్మదిగా చెప్తాను, లేదా అరిసి చెప్తాను, ఏదో చెప్తాను.
నా బిడ్డ అనుకున్నాను కాబట్టి నా ఇష్టం అనుకుంటా. అంతే తప్పించి ఏది ఏది ఇచ్చినా ఈశ్వర ప్రసాదం. ఈ క్షణం రోగం వచ్చినా ఈశ్వర ప్రసాదం, ఈ క్షణం మరణం వచ్చినా ఈశ్వర ప్రసాదం అనేంత స్థితిలో ఉన్నాం కాబట్టి ఎన్ని తిరిగినా ఏం చేసినా పర్వాలేకపోతాం. ఓకే. కాబట్టి మీరు కూడా అలాంటి స్థితికి రావాలంటే లయ స్థితికి రావాలి. ఏ స్థితి? నిరాకార నిర్గుణ స్థితి. నిర్గుణం అంటే ఎటువంటి గుణము లేని స్థితి. నిరాకారము అంటే అరూప స్థితి, అంటే రూపరహిత స్థితి. అది నిరాకార నిర్గుణ స్థితి. అలాంటి స్థితికి మీరందరూ చక్కగా ఈ ఉగాది రోజు దండం పెట్టుకుని నేను అలాంటి స్థితికి రావాలి అంటే సరిపోదండి. మళ్ళీ ఉగాది నాడు మళ్ళీ దండం పెట్టుకున్నప్పుడే గుర్తొస్తుంది, అలా కాదు. రోజు కొత్త సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా నేను దానికోసం నిరాకార నిర్గుణ స్థితికి ప్రయత్నం చేస్తాను. ఓకే. అది లయ స్థితి. అది సంతోషం. చక్కగా మీరందరూ అలాంటి స్థితిలోకి రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాతో సహా రావాలని ప్రార్థిస్తూ సెలవు. నమస్తే. నమస్తే.